ఎలా కావాలో అలా. అసలు ఈ వనరులు మావి, దేశం మాది, ప్రాంతం మాది, ఎవడబ్బ సొత్తని మీరు ఇక్కడ ఉంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఎవరిది ఈ భూభాగం రా? మీరు ఎక్కడి నుంచి వచ్చారా? అసలు ఇలా కదా గల్లపట్టి అడగాలి. అలా అడగకుండా రారా బాబు అని చేరేసి మరి కూర్చోబెడుతున్నారే వాళ్ళని. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తానండి ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఎవరైతే వలసదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పనులు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి దానికి వాళ్ళని కల్పించాల్సిందిగా కోరుకున్నాను. ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా కోరుతున్నాను, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పనులు కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాడు ప్లంబర్ వాడే, ఏసీ మెకానిక్ వాడే, వాడి పెళ్ళానికి వాళ్ళ పిల్లలకు కూడా మొగుడు కూడా వాడే అనకూడదు. కానీ అంటే ఇలా ఉంది పరిస్థితి. ఇది కదా మండుతుంది మనకి. అంటే వాళ్ళందరినీ వాళ్ళు మాత్రం చేయరు, కానీ ఈ దేశంలో వాళ్ళు ఉండడానికి మేము అవకాశం అన్ని విధాలుగా ఇస్తామని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. మొన్న ప్రభాకర్ అతను ఎవరు ఉన్నాడు కదండి, ఆయన కూడా అన్నట్టున్నాడు, అద్దంకి ప్రభాకర్ అనుకుంటా. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలండి? పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి కదా పార్సిల్ చేసి పంపించాలి వీళ్ళని, ఇక్కడ కదా ఉంచాల్సింది కాదు కదా వీళ్ళని.